మంది సంసారాల ముచ్చట్లు సిన్వేషకాల ఇడుపు కాయిదాల పంచాదుల గురించి చెప్పుకుంటా ఆ నడమల ఫేమస్ అయిన వేణుస్వామి అనట ఆయన యాదుకున్నాడా. అగో ఆయన ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ పేపర్ను కలిసిండట. మరి మేడం జాతకం ఎట్లున్నది, మహిళా కమిషన్ చైర్మన్ నుంచి మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసే యోగ్యము ఏమన్నా ఉన్నదని చెప్పేదందుకు పోయిండా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. గా నడమ సినిమేషగాడు నాగార్జున సార్ పెద్ద కొడుకు నాగచైతన్య సార్ మొదటి పెళ్లి హీరోయిన్ సమంత మేడంతో అయ్యే కదా. సిల్కా గోరింకల లెక్కున్న వాళ్ళ ప్రేమల చిక్కులు వచ్చి పెళ్లి బంధం పెటాకులు అవుతుంది. కొన్ని దినాలకే ఇడుపు కాయిదాలు తీసుకుంటారని అప్పట్లో వేణుస్వామి జాతకం చెప్పిండట. అయితే ఇట్లా మంది సంసారాల ముచ్చట్లు చెప్పేదందుకు నువ్వోవలు ఇట్లా ఎంతమంది భార్యాభర్తలను ఎడవాపుతామని అప్పట్లోనే మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు పంపింది. మీరు మా తానికి వచ్చి నేను అన్న మాటలకు తప్పైంది, మళ్ళీ తేప మంది కాపురాల కయ్యాలు అయ్యేటట్టు కామెంట్లు చెయ్య, వాళ్ళ జాతకాలు చెప్ప, సినిమేషకాళ్ళు ఏషగత్తెల ముచ్చట్లు ఇప్పటి సంధి దియ్య, తప్పైందని లెటర్ రాసి ఆ కాగితమును కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారదా మేడంకు ఇచ్చిండు. ఎట్లున్నది ముచ్చట, గాలికి పోయే కంప ఏడనో తలిగించుకుంటే ఏమో అయ్యిందన్నట్టు లేదు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పేంత పరిజ్ఞానం ఈయనకే ఉంటే జాతకాల్లో చెప్పినట్టు నిజంగానే జరిగితే భారతదేశం బార్డర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, శత్రు దేశాల స్థావరాలు ఏడేడ ఉన్నాయో మన దేశం మీదకి దాడికొచ్చే ఉగ్రవాదుల జాతకాలు బయట పెట్టాలి. అట్లా ఏ శాతం అయితే లేదంటే జాతకాలు జ్యోతిష్యాలు ఉన్నట్టా లేనట్టా ప్రజలే ఆలోచన చేసుకోవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.